నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమో దేశపతి. మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాడు. అందుకే కదా మనం రిషి సునాక్ ప్రధాని అయితే బోలెడు సంబరాలు చేసుకుంటాం. హైసియన్ అంటే ఏంటి అంటారా? అనగనగా ఒక సుదూర గ్రహం, దాని పేరు K2-18b. ఏలియన్స్ మన విషయంలో అలా చేయరని గ్యారంటీ ఏమైనా ఉన్నదా? నిక్కు మధుసూదన్ ఆ కొరతని తీర్చే ప్రయోగం చేసింది. అందుకే ఇప్పుడు ఆయన పేరుని ఏలియన్స్ అంటే ఆసక్తి చూపేవారు తెగ ప్రస్తావిస్తా ఉన్నారు. మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాడు. మనిషి ఎదుగుదల కోసం కాదు, అర్థం కోసం వెతుకుతాడు. చేతిలో మట్టిని పట్టుకొని మధురాన్ని వెతకాలి అనుకుంటాడు. కన్నీటి కళ్ళలో మసక వెలుతురు కనిపించిన ఆ వెలుగునే సూర్యుడిగా మలచాలని తపిస్తాడు. కానీ ఎప్పుడూ మర్చిపోతాడు, ఈ అంతులేని విశ్వంలో వెతుకుతున్న జీవం కోసం కాకపోవచ్చు, తనలోని అసలైన జీవాన్ని కనుగొనడానికి అనేదే ఈ ప్రయత్నం కావచ్చు. ఇండియా అంటే ఒకప్పుడు ఆసేతు హిమాచలం, అంటే దక్షిణ సముద్ర తీరంలోని రామసేతువు మొదలు ఉత్తరాన ఉన్న హిమాలయాల వరకు అన్నమాట. అయితే మన అఖండ భారతం ఎన్నో ముక్కలైంది. 1947లో పాకిస్తాన్ అయింది, 71లో బంగ్లాదేశ్ అయింది. అయితే భూభాగాలుగా ఇండియా ఎన్ని ముక్కలైనా వసుదైక కుటుంబం అని భావించి విశ్వగురు భారత్ తన పరిధిని విస్తృతిని మాత్రం ఈనాటికి వ్యాపింపజేసుకుంటూనే ఉన్నది. ఇప్పుడు ఇండియా అంటే కేవలం ఇక్కడి మనం మాత్రమే కాదు, అక్కడెక్కడో అమెరికాలో ఉన్న అనేక మంది భారతీయ మూలాలు ఉన్నవారు కూడా, ఇంగ్లాండ్లో ఉన్న ఇండియన్స్ కూడా. అందుకే కదా మనం రిషి సునాక్ ప్రధాని అయితే బోలెడు సంబరాలు చేసుకున్నాం. ఇప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్ కూడా మన ఇండియనే. ఉషా వంశ్ భారతీయ మూలాలు ఉన్న తొలి సెకండ్ లేడీ. ఇప్పుడు హఠాత్తుగా దేశాల్లోని మన ఇండియన్ లింక్స్ ఉన్నవాళ్ళు ఎందుకు గుర్తుకొచ్చారంటారా? ఒకప్పుడు మనల్ని పరిపాలించిన ఇంగ్లాండ్ దేశంలో తెల్లదొరలే తెల్లముఖం వేసేలా ఇప్పుడు ఒక ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ అద్భుతం సృష్టించాడు. నిక్కు మధుసూదన్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఎక్సోప్లానెటరీ విభాగంలో ప్రొఫెసర్. ఏ యూనివర్సిటీ అంటే 1209వ సంవత్సరం నుంచి వందలాది ఏళ్లుగా నిరంతరాయంగా నడుస్తున్న అతి పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన కేంబ్రిడ్జ్. అందులో హైసియన్ టీమ్ను లీడ్ చేస్తున్నాడు మన నిక్కు మధుసూదన్. ఇంతకీ హైసియన్ అంటే ఏంటి అంటారా? అది తెలుసుకోకపోతే మధుసూదన్ గొప్పతనం ఏంటో కూడా మనకు అర్థమవడం కొంచెం కష్టం. హైడ్రోజన్ నుంచి H, వై ఓషన్ నుంచి CEAN అక్షరాలను తీసుకొని హైసియన్ తయారు చేశారు. అంటే హైడ్రోజన్, ఓషన్ రెండు ఉండే గ్రహాలన్నమాట. నిక్కు మధుసూదన్ ఆయన టీం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తరపున విశ్వాన్ని జల్లెడ పడుతుంటారు. అయితే వారి లక్ష్యం ఇతర సౌర కుటుంబాల్లో జీవం ఉండే అవకాశాలున్న గ్రహాలు, విశాల విశ్వంలో మనం ఒంటరి వారం కాదని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు విశ్వసిస్తూనే ఉన్నారు కదా. వారి నమ్మకాలను నిజం చేసే గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ మధుసూదన్ అండ్ హిస్ టీమ్ చేసింది. దానికోసం వాళ్ళ ప్రయత్నం కూడా ఇంతకాలం జరిగింది. ఇంతకీ వారు ప్రకటించిన ఆ సంచలన సత్యం ఏంటి? ఏలియన్స్ అనగానే మనకు బోల్డ్ సినిమాలు, పుస్తకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ అవన్నీ సైన్స్ ఫిక్షన్, నిజమైన సైన్స్ కాదు. రియల్ సైన్స్ కూడా గ్రహాంతర వాసుని నమ్ముతోంది. కానీ ఇంతవరకు వారున్నట్టు ఎక్కడా నిర్దిష్టమైన సుస్పష్టమైన సూచనలు, సంకేతాలు కనిపించలేదు. నిక్కు మధుసూదన్ ఆ కొరతని తీర్చే ప్రయోగం చేసిండు. అందుకే ఇప్పుడు ఆయన పేరుని ఏలియన్స్ అంటే ఆసక్తి చూపేవారు తెగ ప్రస్తావిస్తూ ఉన్నారు. అనగనగా ఒక సుదూర గ్రహం, దాని పేరు K2-18b. ఆ గ్రహంపై బహుశా జీవం ఉండవచ్చు. ఏదో చిన్న చిన్న బ్యాక్టీరియాల వంటివి కాదు, ఇంకా పెద్ద జీవరాశి ఉండవచ్చని అంచనా. ఎందుకని? గతంలో K2-18b గ్రహానికి సంబంధించిన అంశాలని అధ్యయనం చేస్తుండగానే కార్బన్ డయాక్సైడ్ నమూనాలు అక్కడ కనిపించాయి. వాటి వలన సదరు గ్రహంలో కార్బన్ ఉత్పత్తికి కారణమయ్యే జీవం ఉండి ఉంటుందని లెక్కలు కట్టారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు నిక్కు మధుసూదన్ టీం. K2-18b గ్రహాన్ని లోతుగా పరిశీలించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చాలా డేటాని శాస్త్రవేత్తలకి అందుబాటులోకి తెస్తుంటుంది. దాన్ని అధ్యయనం చేసిన మధుసూదన్, ఆయన టీం డైమిథైల్ డిసల్ఫైడ్ DMDS కెమికల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ వాయువులు భూమి మీద మనకు ఎక్కడైనా తారసపడితే అక్కడ ఖచ్చితంగా ఆల్గే లాంటి జీవులు ఉన్నట్టే లెక్క. సో K2-18b గ్రహం పైన కూడా ఆల్గే ఉన్నట్టేనా? ఇంచుమించు ఉన్నాయనే భావిస్తూ ఉన్నారు సైంటిస్టులు. కానీ ఇప్పుడే తొందరపడి నిర్ణయానికి వచ్చేయొద్దు అంటున్నారు నిక్కు మధుసూదన్. ఎందుకని? భూమి మీద జరిగినట్టే విశ్వంలో అంతటా కెమికల్ రియాక్షన్స్ జరగాలని రూల్ ఏం లేదు.
డిఎంఎస్, డిఎండిఎస్ వంటి వాయువులు ఇతర కారణాలతో కూడా కనువిందు చేస్తుండవచ్చు. K2-18b అంతర ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి మనం కేవలం దూరం నుంచి అక్కడి వాయువుల్ని రంగుల ద్వారా అంచనా వేస్తున్నాం. దగ్గరికి వెళితే అద్భుతం కనిపించవచ్చు, లేదా గగురు పొడిచే దృశ్యాలు ఎదురు కావచ్చు. ఆఫ్టర్ ఆల్ భూమి మీద నుంచి 120 క్రాంతి సంవత్సరాల దూరంలో ఉన్న K2-18bని మానవ సహితంగా చేరుకోవటం ఇప్పటికైతే అసాధ్యం. కాబట్టి హైసియన్ వరల్డ్గా చెప్పబడుతున్న లాంగ్ డిస్టెన్స్ ప్లానెట్లో పెద్ద పెద్ద ఓషన్స్ కూడా ఉంటాయంట. దట్టమైన హైడ్రోజన్ పొర కింద భూమి మీద కంటే భారీ సముద్రాలు ఉండవచ్చని కూడా అంటున్నారు. బట్ ఇవన్నీ పక్కాగా తెలియాలంటే మరో 1-2 ఏళ్ళు ఆగాల్సిందే. అప్పుడే పూర్తి స్థాయిలో డేటా అధ్యయనం చేసి ఏ విషయమో రూఢిగా చెబుతామని అంటున్నారు నిక్కు మధుసూదన్. అయినా అసలు అక్కడెక్కడో 120 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహం ఉంటే మనకేంది? దానిపై నిజంగా జీవం ఉన్నా మనకు ఒరిగేదేమని ఉన్నదా? మనుషులు ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో కాంతి వేగాన్ని అందుకొని ప్రయాణించగలరా? అంతకంటే కూడా వేగంగా వెళితే తప్ప 120 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం త్వరగా పూర్తి కాదు. సో ఇప్పటికిప్పుడు K2-18b వల్ల మనకు పెద్దగా ప్రయోజనం లేదు. కానీ భారతీయ మూలాలున్న మన నిక్కు మధుసూదన్ మాత్రం విశాల విశ్వంలో మనం ఒంటరి కాదని మరింత నమ్మకం కలిగించిండు. మానవ జాతి చేస్తున్న ఒక మహా ప్రయాణంలో తొలి అడుగుల్లోని ఒకానొక అడుగు వేయించిండు. చూడాలి మరి మనిషి గ్రహాంతర వాసుల అన్వేషణలో ఎంత దూరం వెళతాడో, ఎప్పుడు వారిని కలుసుకుంటారో, లేదంటే వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వచ్చి భూమిపై వాలిపోతారో. K2-18bపై జీవం నిజంగానే ఉందా? ఒకవేళ ఉండకపోయినా మనిషిలో ఉన్న జీవం ఎంత గొప్పదో గుర్తు చేసినా ఒక గుర్తు అవుతుంది తప్ప వృధా కాదేమో. ఎందుకంటే ఆకాశాన్ని చూస్తూ ఎదిగిన మనిషి ఒక నక్షత్రం కింద పుట్టాడు. కానీ ఒక నక్షత్రాన్ని చేరాలనుకోవడమే మనిషి మానవతకిచ్చే శ్రేష్టమైన నివాళి. వాళ్ళే వచ్చి కలుస్తారా? మనం వెళ్ళి కలుస్తామా? ఆ ప్రశ్నలకి సమాధానం రేపటి శాస్త్రవేత్తల వంతు. కానీ ఈరోజు మాత్రం ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి మనమంతా కలిపి ఊహించే కలను విజ్ఞానంతో చెప్పిండు. అందుకే ఈ యాత్ర కేవలం అంతరిక్షం వైపు కాదు, మన ఆత్మవిశ్వాసం వైపు. జ్ఞానం ఎప్పుడూ దూరంలోని గ్రహాలని తాకుతుంది, కానీ ఆ విశ్వాన్ని తాకే తొలి అరవేలు మన దేశంలో పుట్టిన ఓ బిడ్డది అంటే మన గర్వానికి అంతులేదు. నిజమే కదా? ఇంతకీ గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారంటారా? ఉంటే మనం వాళ్ళని కలవటం మంచిదేనా? వాళ్ళు మనల్ని కలిస్తే మనతో సఖ్యంగా ఉంటారా? ఏలియన్స్ తీరా మనతో టచ్లోకి వచ్చాక మనల్ని డామినేట్ చేస్తే అది మానవజాతి మనుగడకే ది ఎండ్ అవుతుందా? యూరోపియన్లు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఖండాల్లో ప్రవేశించాక అక్కడి స్థానిక ప్రజల్ని ఏం చేశారు? లేకుండా చేసేసారు. ఏలియన్స్ మన విషయంలో అలా చేయరని గ్యారంటీ ఏమైనా ఉన్నదా? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ముగించే ముందు ఒక్క మాట. ఇండియా అంటే ఒకప్పుడు ఆసేతు హిమాచలం, భారత్ అంటే ఆ తీరాలు, శిఖరాలు. అవి మాత్రమే కాదబ్బా, తల్లిని తత్వంగా భావించే మన పూర్వజుల ఆలోచన గమ్యం. పటములు చీలిన, పరిమితులు పెరిగినా ఈ భావన మాత్రం విస్తరిస్తూనే ఉంటుంది. విశ్వమంతా గుండె చప్పుడు వినిపించేలా ఇది ఇండియా కాదు, భారత్. ఒక దేశం కాదు, ఒక దిశ ప్రపంచ మానవాళికి. జై హింద్, మేరా భారత్ మహాన్.